హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు ఒక మంచి హ్యాండ్ అయితే డిజైన్ చూద్దామండి. సో హ్యాండ్ని నేను మధ్యలోకి కట్ చేసేసి అటొక ముక్క ఇటొక ముక్క పెట్టిన తర్వాత మధ్యలో ఏంటంటే మెరూన్ తీసుకున్నాను. హ్యాండ్ ఎంత అయితే ఉందో వెడల్పు మనకు చూసుకొని ఆ మెరూన్ ఏంటంటే 4 ఇంచెస్ అలా తీసుకున్నాను అనమాట. నేను 3.5 ఇంచెస్ అలాగా. సో ఆ 4 ఇంచెస్ కన్నా మామూలుగా ఎక్కువ కూడా తీసుకోవచ్చు మనం. బట్ నేనైతే 4 ఇంచెస్ తీసుకున్నాను. దాన్ని కరెక్ట్గా హాఫ్కి ఇలా మడత పెట్టి నేను ఎలా అయితే మడత పెట్టానో అలా మడత పెట్టి అక్కడ హాఫ్కి కుట్టు వేసేయాలి. కుట్టు వేసేసిన తర్వాత ఇది యాక్చువల్గా మనకి హ్యాండ్ ఇది వెడల్పు సరిపోదు కదండి. యాక్చువల్గా నా దగ్గర ముక్కలు చిన్న ఉన్నాయని చెప్పి నేను ముందు ఫస్ట్ చిన్న ముక్కలతో చూపిస్తున్నాను. సో ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఆ ఫోల్డింగ్ అలాగ పెట్టి అక్కడ ఒక కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసేసుకుంటే అది మనకు కదలకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇది వెడల్పు సరిపోదు కాబట్టి దానికన్నా ముందు ఇది ఎలా వేసుకొని మనం ఒక కుట్టు వేసేసుకోవాలి. కుట్టు వేసేసుకుంటే మనకి డిజైన్ బయటికి ఓపెన్ అవుతుంది అనమాట. అంటే మన లోపల ఏదైతే మెరూన్ పెట్టామో అది చూసారు. ఇటువైపు అటువైపు నేను ముక్కలు జాయిన్ చేశాను. అంటే ఒకే యాకండి ముక్క లేకపోవడం వల్ల యాకండి ముక్క ఉంటే గొడవ లేదు, ఒకసారి కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది లైనింగ్ అనమాట. లైనింగ్ సెంటర్ చిన్న ఘాట్ పెట్టి సో అదే సెంటర్ని ఈ మెరూన్ మధ్యలో సెంటర్కి వచ్చేలాగా పెట్టుకొని మనం అల్పిన్స్ పెట్టుకొని అలవాటు లేని వాళ్ళు అయితే కొంచెం కొత్త వాళ్ళు అయితే అల్పిన్స్ పెట్టుకుంటే ఈజీగా అయిపోద్ది. సో చుట్టూ మొత్తం కుట్టేసుకోవాలి. మనం నార్మల్గా హ్యాండ్ ఎలాగైతే జాయిన్ చేసుకుంటాం అలాగా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసుకోవాలి. సో కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ షో బటన్స్ అయితే షో బటన్స్, లేదా బీడ్స్ అయితే బీడ్స్, లేదా బౌ చేసుకుంటే బౌ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. సో ఇలా కూడా ఉంచుకోవచ్చు కింద మడత పెట్టేసుకొని. లేదు అలా కాదు మనకి ఇంకా వేరే కొంచెం బెల్ట్లా వేద్దాం అనుకుంటే నేను అదే సేమ్ క్లాత్ వేసాను. లేదా దానిలో పింక్ ఉంది కాబట్టి పింక్ కూడా వేసుకోవచ్చు. నేను అదే క్లాత్ని మళ్ళీ ఒక బెల్ట్ పట్టీలాగా వేసాను అనమాట. సో ఆ పట్టీలాగా వేసేసిన పట్టీలా కాకుండా మామూలు మడత పెట్టి హెమ్మింగ్ కూడా చేసేసుకోవచ్చు. బట్ పట్టీలా వేసాను నేను. అలా వేసేసిన తర్వాత ఇప్పుడు మనకి షో బటన్స్ ఉంటాయి కదండి, ఆ బటన్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని 3 అంటే 3, 5 అంటే 5, లేదు 1 కావాలి, లేదు పెద్దది ఒకటి కావాలంటే ఒకటి, అలా అనమాట. థ్యాంక్ యూ అండి.